నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఏ పార్టీలోకైనా మనం ఎందుకు వెళ్తాం? మనకి రాజకీయంగా కొంత గ్రోత్ ఉండాలి, అలాగే మన వల్ల పార్టీకి కూడా ఉపయోగం ఉండాలి అని చెప్పేసి మనం రాజకీయాల్లోకి వెళ్తాం. ఏదో ఒక పొలిటికల్ పార్టీని ఎంచుకుంటాం. కానీ మన వల్ల పార్టీకి మాత్రమే ఉపయోగం, పార్టీకి మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు, పార్టీ నుంచి మనకి ఎటువంటి లాభము ఉండదు అంటే దాన్ని ఎలా చూడొచ్చు? అది రాజకీయ పార్టీ స్వార్థమనాలా, లేకపోతే రాజకీయ పార్టీని నడిపే నాయకుడి స్వార్థమనాలా? దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. యాక్చువల్లీ నేనైతే ఖచ్చితంగా రాజకీయ పార్టీని నడిపే నాయకుడిదే స్వార్థము అంటాను. జగన్మోహన్ రెడ్డి స్వార్థం ఎలా ఉంటుందంటే, రాజకీయ పార్టీ తను నడుపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలోకి వచ్చే నాయకులంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తన కోసమే పనిచేయాలి, వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, ఏ సమస్యల్లో చిక్కుకున్నా పర్వాలేదు, అసలు వాళ్ళకి పొలిటికల్గా వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం లేకుండా చేసేయాలి అనేది ఆయన మెయిన్ మోటో. అలా చేసేస్తే వాళ్ళు చచ్చినట్టు మనం తిట్టినా, కొట్టినా, అరిచినా, చేదరించుకున్నా, చిత్కరించుకున్నా, విదిలించినా, అదిలించినా మన దగ్గరే పడుంటారు అనేది ఆయన ఆలోచన, ఆయన మనసులోని మాట. అది నాతో డైరెక్ట్గా చెప్పకపోయినా, మీతో కూడా డైరెక్ట్గా చెప్పకపోయినా ప్రవర్తించే తీరును బట్టి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ విషయం తేట తెల్లంగా అర్థమవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి వల్ల అలా ఇబ్బంది పడిన నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు, బోల్డ్ అంతమంది ఉన్నారు. చూపించమంటారా? చూడండి, కొడాలి నాని ఒకరు, వల్లభనేని వంశీమోహన్ ఒకరు, అలాగే ఈయన పేరు నందిగామ సురేషు, ఈయన పేరు గోరంట్ల మాధవ్, ఈయన పేరు జోగి రమేషు, ఈయన పేరు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజారెడ్డి, అలాగే విజయసాయి రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడంతమంది. అయితే ముందుగా మనం కొడాలి నాని గురించి చెప్పుకుందాం. చంద్రబాబు నాయుడు పార్టీలో టికెట్ ఇస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి 2004, 2009లో కూడా గెలిచి ఆ తర్వాత తదనంతర కాలం పరిస్థితుల్లో ఆయన వైసీపీ వైపు వెళ్ళారు. ఏ లాభం కోసం వెళ్ళారో, ఏ లాభం పొందారో ఏమో తెలియదు. కానీ 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఒకానొక సందర్భంలో అసెంబ్లీలో చంద్రబాబు మీదే దుర్భాషలాడారు. కోడెల శివప్రసాద్ పిలిచి చివాట్లు పెట్టారు. ఎందుకంటే ఆయనే అప్పుడు స్పీకర్గా ఉన్నారు. చివాట్లు పెడితే మనసు మార్చుకొని మళ్ళీ కొన్నాళ్ల పాటు సైలెంట్గానే ఉన్నారు. 2019లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఊరికే ఏమి ఇవ్వలేదు. చంద్రబాబు మీద నోరేసుకొని పడగలిగే నాయకుడు కొడాలి నాని కాబట్టి. అలాగే లోకేష్ని పప్పు అని ఇష్టం వచ్చినట్టుగా తిట్టే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కొడాలి నాని కాబట్టి. అలాగే పవన్ కళ్యాణ్ని కూడా లెక్క లేకుండా మాట్లాడే నాయకుడు కొడాలి నాని కాబట్టి ఆయన్ని పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారు. కొడాలి నాని కూడా అందుకు తగ్గట్టుగానే నడుచుకున్నారు. నీ అమ్మ మొగుడా, వాళ్ళమ్మ మొగుడా అని చెప్పేసి ఇక్కడ నేను అనకూడదు కెమెరా ముందు, కానీ ఇలాంటి బండబూతులు అనేకం తిట్టారు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. సో అయితే ఇలా తిడుతూ వచ్చారు. ఈలోపు కొడాలి నాని మంత్రి పదవి కూడా మళ్ళీ పీకేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నా మళ్ళీ ఎలక్షన్ల ముందు రైజ్ అయ్యారు. ఆ తర్వాత చూస్తే 2024 ఎలక్షన్లో ఓడిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఎన్నికలకు అసలు టికెట్ ఇస్తారో లేదో తెలియదు. ఎందుకని అంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు, కొడాలి నాని ఆరోగ్యం బాగాలేదు. 2 సార్లు ఏమో ఆసుపత్రి పాలయ్యారు. తర్వాత వెళ్ళి ఆపరేషన్ చేయించుకొచ్చుకున్నారు, హార్ట్ ఆపరేషన్ ఏదో చేయించుకొచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మునుపటి నానికిలాగా నోరేసుకుని పడిపోగలరా? కొడాలి నాని మునుపటికిలాగా చంద్రబాబు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద 6.5 శృతిలో అరవగలరా? అరిస్తే ఈ గుండె ఏమైపోద్ది? సో ఇదే పెద్ద క్వశ్చన్. అందుకని ఈ మధ్యకాలంలో 2 సార్లు పిలిచి కూర్చోబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏంటి పాత నాని ఎక్కడా, ఎందుకని మాట్లాడడం లేదు, అగ్రెసివ్గా ఎందుకు ఉండటం లేదు అని అంటే, మారతాను సార్, మళ్ళీ యాక్టివ్ అవుతాను అని చెప్పేసి అంటున్నారంట. కానీ పెద్దగా యాక్టివ్ అవుతున్నట్టయితే కనిపించట్లా. అది ఆరోగ్యం వల్ల భయపడుతున్నారా, లేకపోతే ఆరోగ్య సమస్యలు ఏమన్నా తిరగబెడతాయని భయపడుతున్నారా, లేకపోతే వల్లభనేని వంశీని వేసినట్టు లోపలేస్తారేమో, కేసులన్నీ కలగలిపి లోపల కూర్చోబెట్టి మళ్ళీ మన షేపులు మారిపోయేలాగా. అంటే వల్లభనేని వంశీ ఒకప్పుడు ఎలా ఉండేవాడు, తర్వాత అరెస్ట్ అయ్యాక ఎలా అయిపోయాడు మనమంతా చూసాం. అలా అయిపోతానేమో, అసలు నేనైతే ఉంటానో ఉండనో అని చెప్పి డౌట్ కూడా వచ్చి ఉంటుంది కొడాలి నానికి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాలన్నీ కూడా హాస్యం చేస్తున్నాయి ఆయన మీద.
సో ఏదన్నా కానీ ఇప్పుడు అసలు కొడాలి నాని అటు పార్టీని వదిలిపెట్టలేని పరిస్థితి, వైసీపీని వదిలి వేరే పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన తీసుకోరు ఎక్కడా కూడా. తెలుగుదేశం పార్టీ తీసుకోదు, జనసేన పార్టీ తీసుకోదు, భారతీయ జనతా పార్టీ తీసుకుంటారన్నా ఈ రెండు పార్టీలు ఒప్పుకోవు. సో ఆయన ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. వంశీది కూడా దాదాపు అదే. వంశీ 2019 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేసి గెలిచి అదే గుర్తు మీద గెలిచిన ఆ వ్యక్తి వైసీపీ జెండా కప్పుకోకుండానే జగన్మోహన్ రెడ్డి మాటలు శిరసావహించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భార్యని, అంటే ఎన్టీ రామారావు కుమార్తెని అనరాని మాటలు అన్నారు. జీవితంలో దిద్దుకోలేని తప్పు చేశారు. అసలు ఆ సామాజిక వర్గం మొత్తం కూడా వెలివేసే స్థాయికి వెళ్ళింది. కేవలం వైసీపీలో ఉన్న కమ్మవారు తప్ప మిగతా వారంతా కూడా కమ్మవాళ్ళు, ఎన్టీ రామారావు అభిమానులు, చంద్రబాబు అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అంతా కూడా వల్లభనేని వంశీని చూస్తే ఛీ ఏంటి ఇలా తయారయ్యాడు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనేలాగా పరిస్థితి మారింది. చివరికి వల్లభనేని వంశీ కూడా ఇప్పుడు గన్నవరంలో మరోసారి పోటీ చేసే పరిస్థితి ఉంటుందా, అసలు ఆయన పోటీ చేసిన ఆయన్ను చూసి ఎవరైనా ఓట్లు వేస్తారా అనే పరిస్థితి, అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. పైగా ఆయన తెలుగుదేశం పార్టీలో గెలిచి, ఆ పార్టీలోనే పుట్టి ఆ పార్టీలో గెలిచి ఆ పార్టీ ఆఫీస్నే తగలబెట్టించాడు, గన్నవరం పార్టీ ఆఫీస్ని తగలబెట్టించాడు వల్లభనేని వంశీ. మరి అలాంటి వల్లభనేని వంశీకి మళ్ళీ అసలు ఏదైనా పార్టీ పిలిచి ఆహ్వానం ఇచ్చి టికెట్ ఇచ్చి పోటీ చేయించి గెలిపించుకుంటుందా? అసలు అలాంటి నాయకుడిని నమ్ముతుందా? మొన్న తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేశాడు. ఆ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తి అవతల పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీ ఆఫీస్ని తగలబెట్టించాడంటే రేపు మన పరిస్థితి కూడా అంతే కదా. అవకాశం వస్తే ఇంకొక పార్టీలోకి జంప్ కొట్టి మన పార్టీ ఆఫీస్ని తగలబెడతాడు కదా అని చెప్పేసి వల్లభనేని వంశీ మీద అనుమానాలు కూడా వస్తున్నాయి. సో ఇక మరో వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి, పేర్ని నాని. ఈయన తన భార్యని ముందు పెట్టి అవినీతి కార్యక్రమాలు చేశాడు. అరెస్టు చేద్దామా అంటే తెలుగుదేశం పార్టీ చేతులు కట్టేసినట్టయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ల జోలికి వెళ్ళదు. సో ఆ ధైర్యంతోనే పేర్ని నాని చాలా తెలివిగల వ్యక్తి కాబట్టి కృష్ణా జిల్లాలో ఆయన ఈ పని చేశాడు. తన భార్యని ముందు పెట్టి గోడౌన్లలోని ప్రజలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని అమ్మేశాడు అని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. సో ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అరెస్టు చేసి విచారిద్దామా అంటే ఆడమనిషి అయిపోయింది సెంటిమెంటు. సో దాన్నే చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నాడు పేర్ని నాని. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కూడా పేర్ని నానిని చాలా బాగా వాడుకున్నాడు. అసలు పేర్ని నాని అయితే నేను జగన్మోహన్ రెడ్డికి పెద్ద పాలేరుని అని చెప్పేసి అన్నాడు. పవన్ కళ్యాణ్ మీద ఒంటి కాలుతోటి వెళ్ళేవాడు. సో ఇలాంటి పేర్ని నాని మరి ఆ తరువాతి కాలంలో నేను ఏ పార్టీలోకి వెళ్ళలేను, ఏ పార్టీ కూడా నన్ను తీసుకోదు, వైసీపీలో పోటీ చేసినా గెలవను అన్న ఉద్దేశంతో అసలు పోటీ నుంచే తప్పుకుంటున్నాను, నేను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయను, నేను రాజకీయాలు చేయను, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తగా మాత్రమే ఉంటాను అని చెప్పేసి ఆయన పోటీకి దూరమై 2024 ఎన్నికల్లో ఓడిపోకుండా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు అనే మాట నిలబెట్టుకోవటం కోసం 2019లో గెలిచాడు. 2024లో అంటే పోటీ చేస్తే ఓడిపోతాడని ఆయనకు తెలుసు. అందుకనే పోటీ నుంచి తప్పుకొని తన కొడుకుని పేర్ని కిట్టుని ఎన్నికల్లో నిలబెట్టాడు. ఆయన కూడా ఓడిపోయాడు అనుకోండి. ఇప్పటికీ పేర్ని కిట్టు అండ్ పేర్ని నాని ఇద్దరు కూడా రప్పా అనే దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకా వాళ్ళకి తలకెక్కిన ఆ మత్తు దిగలేదు అని అనిపించుకుంటున్నారు జనం చేత. ఇక మరో వ్యక్తి గురించి మాట్లాడుకుందాం, నందిగాం సురేష్. ఈయన చాలా అమాయకుడిగా కనిపిస్తాడు, చాలా మంచివాడిగా కనిపిస్తాడు. అసలు ఈయనకున్నంత మంచితనం ప్రపంచంలో ఎవరికి లేదేమో అని అనిపిస్తుంది ఆయన మొహం చూస్తే. కానీ ఆయన 2019 ఎన్నికలకి ముందు అమరావతిలో అరటి తోటలు తగలబెట్టిన వ్యక్తి అని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆరోపణలు రుజువైనప్పటికీ జైల్లో పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పిలిపించి అసలు మన పార్టీ కోసం ఇంత కష్టపడ్డా, అమరావతిలో అరటి తోటలు తగలబెట్టాడా అంటే మన పార్టీకి మనకి బాగా పనికొస్తాడు అని చెప్పేసి ఆయన్ని అన్ని రకాలుగా వాడడం కోసం ఆయన దగ్గర పెట్టుకున్నాడు. బాపట్ల ఎంపీ టికెట్ ఇస్తే ఆ రోజు ఫ్యాను గాలిలో గెలిచాడు. కానీ ఆ తర్వాత వైసీపీ నుంచే కాదు అసలు జీవితంలో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలవలేనంత అపకీర్తిని మూటగట్టుకున్నాడు ఈయన నందిగాం సురేష్. ఎంత అంటే సొంత బంధువులే దూరం పెట్టేంత. ఇప్పుడు ఏడవలేక కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంది పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చెయ్యని అరాచకాలు లేవు. ఇసుక దందాల దగ్గర నుంచి ఎన్ని రకాల దందాలు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయో లెక్కే లేదు. ఇక హత్య కేసుకు సంబంధించి కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. మరి ఇన్ని ఆరోపణలున్నా జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఈయన కోసం పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కేసుల్లో నుంచి ఏమన్నా బయటపడేశాడా అంటే లేదు, పెద్దగా పట్టించుకోవట్లేదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గం నేతల కోసం ఇచ్చిన ఇంపార్టెన్స్ని నందిగామ సురేష్కి ఇవ్వటం లేదు అని చెప్పేసి ఆయన మీద పాపం జాలి చూపిస్తున్నారు ఎస్సీ ఎస్టీ వర్గాలకి చెందిన వాళ్ళు. అంటే నందిగామ సురేష్ ఎస్సీ ఎస్టీకి వర్గానికి చెందినవాడు కాబట్టే అతన్ని పట్టించుకోవట్లేదు. అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడైతే జగన్మోహన్ రెడ్డి బాగా పట్టించుకునేవాడు, ఆదరించేవాడు, కేసుల్లోంచి బయటపడేయించేవాడు కదా అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారట. ఇక మరో నాయకుడు గోరంట్ల మాధవ్. ఈయన దర్శనాలు మామూలువి కాదు. అసలు చేతులెత్తి దండం పెట్టొచ్చు గోరంట్ల మాధవ్కి. గోరంట్ల మాధవ్ను అసలు ఎందుకు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీలోకి అంటే ఒకే ఒకటి, జేసీ బ్రదర్స్ దగ్గర తొడగొట్టి సవాల్ విసిరిన వ్యక్తిగా గోరంట్ల మాధవ్ గుర్తింపు పొందాడు. వెంటనే అతడికి అనంతపురం ఎంపీ టికెట్ ఇచ్చాడు. అందులోనూ గర్వ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి ఇతనికి టికెట్ ఇచ్చారు అని చెప్పి కూడా ఒక విమర్శ ఉంది. అంటే కేవలం అక్కడ ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టే అతనికి టికెట్ ఇచ్చాడు, కానీ లేకపోతే ఏ ప్రేమో ఎక్కువైపోయి కాదు. గోరంట్ల మాధవ్ సిన్సియర్ ఆఫీసర్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆయన్ని రాజకీయాలకు తీసుకొస్తే సిన్సియర్ రాజకీయాలు చేస్తాడు అనే ఉద్దేశంతో అయితే అస్సలు కాదు. అయితే తర్వాత కాలంలో గోరంట్ల మాధవ్ చేసిన అరాచకాలు ఎలాంటివి ఏంటి అనేది కూడా మనం అంతా చూసాం. కియా మోటార్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళనే బెదిరించాడు. సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన్ని వాడుకుని టిష్యూ పేపర్ కన్నా హీనంగా వాడుకుని చేతులు తుడుచుకుని అవతల పడేస్తాం కదా మనం, అంతకన్నా దారుణంగా అవతల పెట్టేశాడు. 2024 ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఇవ్వలేదు. ఇకపోతే ఈయన కృష్ణా జిల్లాకి చెందిన మరో కీలక నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జోగి రమేష్ ఏకంగా చంద్రబాబు ఇంటి మీదకే దండెత్తి వెళ్ళారు. అందుకే జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుని మరి ఆయనకి మంత్రి పదవి ఇచ్చుకున్నారు. సో ఇదంతా కూడా ఎవరు మర్చిపోలేరు. అసలు ప్రతిపక్షాల మీదకి దండెత్తినా లేకపోతే ప్రతిపక్షాల మీద దాడి చేసినా, మాటల దాడి చేసినా జగన్మోహన్ రెడ్డి చాలా మెచ్చుకుంటారంట ఆ నాయకుల్ని. ఈ మాటలు డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు ఒకప్పుడు. సో చంద్రబాబుని కొట్టవయ్యా, కొట్టు, నీకు మంత్రి పదవి గ్యారంటీ అని చెప్పేసి తననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దలు, పార్టీ పెద్దలు కొంతమంది ఎంకరేజ్ చేశారు. నువ్వు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవాడివి కాబట్టి నిన్ను ఎవరేం అనలేరు, నువ్వు దాడి చేయి చంద్రబాబు మీద, మేము చూసుకుంటాము, నీకు మంత్రి పదవి గ్యారంటీ అని చెప్పేసి ఆయన్ని ఎంకరేజ్ చేశారంట. అసలు చంద్రబాబు మీద దాడి చేయడం ఎందుకు? చంద్రబాబు మీద దాడి ఎందుకు చేయాలి? ఏం చేశాడని, అంత ద్రోహం ఏం చేశాడని చేయాలి? రాజకీయంగా ఏమైనా చేస్తుంటే విమర్శిద్దాం, రాజకీయ విమర్శలు చేద్దాం అని చెప్పేసి తాను వెనక్కి తగ్గాను అని చెప్పేసి అంటారు డొక్కా మాణిక్య వరప్రసాద్. సో ఒకవేళ దాడి చేసుంటే మరి డొక్కాకి మంత్రి పదవి వచ్చేదేమో, దాడికి వెళ్ళిన జోగికి వచ్చినట్టు. ఇక చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి, ఈయన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నారు. ఈయన చైర్మన్గా ఉన్న టైంలోనే లడ్డూ కల్తీ నెయ్యి అనే వ్యవహారం జరిగినట్టుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. లడ్డూ కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదు, అది కెమికల్స్ మిశ్రమాన్ని నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని తయారు చేశారు. కెమికల్స్ మిశ్రమంతో నెయ్యిలాగా భ్రమింపజేసే ఒక పదార్థాన్ని తయారు చేసి దాన్ని లడ్డూ తయారీలో వాడారు అని చెప్పేసి మనకి సిబిఐ అండ్ సిట్ కామన్ దర్యాప్తులో తేలింది. మరి ఇటు వైవి సుబ్బారెడ్డి కూడా మొత్తం ఆయనే చేశాడు, అసలు జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేదు అని అంటే నమ్మే విషయంగా కనిపిస్తుందా మీకు? నమ్మే విషయంలాగా ఉందా లేదా అనే విషయాన్ని మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నాకు. అంటే వైవి సుబ్బారెడ్డి కూడా ఒక రకంగా జగన్ బాధితుడే అనే విషయం క్లియర్ కట్గా తెలుస్తోంది అని అంటారు పొలిటికల్ విశ్లేషకులు. ఇక కరుణాకర్ రెడ్డి, ఈయన మామూలుగానే సెటైర్లు వేస్తారు. ఇక ఈయన ఏకంగా సిట్టు విచారణ పరకామణి కేసులో, పరకామణి అంటే దేవుడికి మనం సమర్పించే కానుకలు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి కానుకలు సమర్పించడం అంటే ఆయన కుబేరుడి దగ్గర తీసుకున్న అప్పు ఉంది కదా, దానికి వడ్డీ కట్టడంతో సమానం. మనం దానికే కదా కానుకలు ఇస్తాం. కలియుగమంతా భక్తులు సమర్పించే కానుకలు నీ వడ్డీకే అని చెప్పేసి అన్నాడు కదా వెంకటేశ్వర స్వామి కుబేరుడితోటి. అలాంటి డబ్బుల దగ్గరే చోరీకి పాల్పడిన ఘటనలో ఈయన ఆ నిందితుల్ని రక్షించారనో లేకపోతే ఆ నిందితుల దగ్గర నుంచి మొత్తం డబ్బుని వసూలు చేసి టీటీడీకి సమర్పించకుండా కొంత ఆస్తులు రాయించుకున్నారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ఈయన మీద కూడా. మరి ఆరోపణలు నిజమా కాదా అని చెప్పేసి సిట్టు విచారణకు పిలిస్తే, సిట్టు విచారణలో నన్ను నైలు నదిలో ఎన్ని ముసళ్ళు ఉన్నాయి, నిన్న తిరుపతిలో ఎన్ని చినుకులు పడ్డాయి, చినుకులు లెక్క చెప్పండి అని అడిగారు అని చెప్పి వెటకారంగా సమాధానాలు చెప్పాడు. మరి ఈయన ఏమైపోతాడో, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఈయన్ని ఎలా కటాక్షిస్తాడో ఇక అది వేరే విషయం అనుకోండి. కానీ ఈయన కూడా మొత్తం ఈయనే దోచేశాడు అని అంటే నమ్మే ప్రసక్తి అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు వరకు చూసిన వాటిల్లో మనకు అన్నీ కూడా అటు
హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దగ్గరికే, అంటే అధిష్టానం దగ్గరికే వేళ్ళన్నీ చూపిస్తున్నట్టుగా, అంటే లిక్కర్ స్కామ్లో కావచ్చు, మైనింగ్ స్కామ్లో కావచ్చు, లేకపోతే శాండ్ విషయం అంటే ఇసుక రీచుల్లో కావచ్చు, మొత్తం అంతా కూడా కమిషన్లు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మొత్తం అక్కడ కూడా బిగ్ బాస్ దగ్గరికే వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంటే, ఇక్కడ పరకామణిలో మాత్రం మొత్తం కరుణాకర్ రెడ్డే తిన్నాడంటే నమ్మేలాగా ఉంటుందా? నమ్మడానికి ఎవరు పిచ్చోళ్ళు లేరు కదా మరి. సో ఇక మరి కరుణాకర్ రెడ్డిని కూడా గట్టిగానే వాడారు. ఆడుదాం ఆంధ్ర, రోజా మొహం చూడగానే గుర్తొచ్చేది ఆడుదాం ఆంధ్ర. మరి ఆడుదాం ఆంధ్రలో ఆవిడ 100 కోట్ల మేర అవినీతి చేశారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి అని అంటారు. ఇప్పటి వరకు విజిలెన్స్ విచారణ అయితే పూర్తయింది, ఇక యాక్షన్ తీసుకోవటమే అంటున్నారు. కానీ మరి రోజాని లోపలికి పంపించే ఆ శుభ కార్యక్రమం ఎప్పుడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా అడుగుతున్నారు. పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతలాగా అడగడానికి కారణం ఏంటి అని అంటే, దీంట్లో జనసేన పార్టీ కార్యకర్తలకి కూడా సంతోషమే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఆవిడ మధ్యవేలుని చూపించింది. ఒకసారి నేను అలా చూపించకూడదు, క్షమించండి, కానీ మధ్యవేలు అని చెప్పాలంటే ఏ మధ్యవేలు ఏంటో మీకు అర్థం కావాలి కాబట్టి చూపించాను, క్షమించండి. అయితే ఇలా చూపించడం అనేది పెద్ద బూతు అని అంటారు. సో మరి ఆ బూతు సైగలు చేయటం అనేది రోజాకి మాత్రమే చెల్లింది రాజకీయాలలో అని చెప్పేసి కూడా ఒక టాక్ ఉంది. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి జైలుకు పంపించినప్పుడు 2023లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆ టైంలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచిన రోజా మరి ఎంతటి దారుణానికి తెగబడింది, ఆ రోజు ఎంతటి అవహేళన చేసింది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా అంటూ ఉంటారు. మరి ఆవిడికి ఏ పార్టీలోకి డోర్స్ లేవు, అన్ని డోర్స్ అన్ని పార్టీల నుంచి క్లోజ్ చేసేశారు. రోజానా చిచి మాకొద్దు అని అంటున్నారట మిగతా పార్టీ వాళ్ళంతా. అటు జనసేన వాళ్ళైతే చేదరించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ సంగతి అంటారా, సరే సరి. ఇక బీజేపీ వాళ్ళు కూడా రోజా లాంటి వాళ్ళు మన పార్టీకి వస్తే మన పార్టీ భ్రష్టు పట్టిపోతుంది అని చెప్పేసి అక్కడ కూడా టాక్ నడుస్తుంది. మరి ఏమన్నా కరుణిస్తే కాంగ్రెస్ పార్టీ లాంటి దాంట్లోకి వెళ్ళాలే తప్ప ఇక ఇటు మాత్రం అయితే డోర్స్ ఓపెన్ లేవు అని అంటున్నారు. ఇక రోజా విషయం కూడా మరి అరెస్ట్ ఎప్పుడా అన్నట్టుగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ముఖ్యమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో ఇన్ని వేల కోట్ల ఆస్తి కూడబెట్టుకోవడానికి కారణమైన నాయకుడు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయికి వస్తాడు అంటే నమ్మే విషయం అయితే కాదు. జగన్ ఎక్కిన ప్రతి మెట్టుకి కారణం విజయసాయిరెడ్డి అని అంటారు పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా. విజయసాయిరెడ్డి చార్టెడ్ అకౌంటెంట్గా కెరియర్ మొదలు పెడితే ఆయనని ఏ స్థాయికి తీసుకువెళ్ళింది వైఎస్ ఫ్యామిలీ అనేది మనందరికీ తెలుసు. అంటే విజయసాయిరెడ్డి రాజారెడ్డి దగ్గర తన కంపెనీల కోసం చార్టెడ్ అకౌంటెంట్గా వర్క్ చేస్తున్న టైంలోనే రాజశేఖర రెడ్డికి పరిచయం అయ్యారు. రాజశేఖర రెడ్డికి పరిచయం అవటం అది జగన్మోహన్ రెడ్డి పరిచయానికి కూడా దారితీసింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి కలిసి ఎన్ని కంపెనీలు పెట్టించారు, రాజశేఖర రెడ్డి అధికారాన్ని ఉపయోగించుకొని డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ఎన్ని రకాలుగా ఎవరెవరి దగ్గర నుంచి నిధులు క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ విధానంలో తెచ్చుకున్నారు, వాటి ద్వారా సాక్షి పేపర్ని సాక్షి టీవీని ఎలా రన్ చేశారు, భారతీయ సిమెంట్స్కి నిధులు ఎలా వచ్చాయి, అలాగే బ్రహ్మిణి స్టీల్స్ ఏదో ఉంది మొత్తానికి పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొన్ని, వాటన్నిటికీ నిధులు ఎలా వచ్చాయి అని చెప్పేసి అటు సిబిఐ ఎంక్వైరీ వేస్తుంది, సిబిఐ కేసులు నడుస్తున్నాయి, అలాగే ఈడీ కేసులు కూడా నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా మొత్తానికి 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే ఆయనతో పాటు విజయసాయిరెడ్డి కూడా ఆ జైలు జీవితాన్ని గడిపారు. సో మరి అలాంటి విజయసాయిరెడ్డిని కూడా జగన్మోహన్ రెడ్డి చెరుకుని నవిలినట్టు నవిలి మొత్తం సారమంతా అయిపోయిన తర్వాత పిప్పిని బయటకు ఊసేస్తాం కదా, తేగబద్దం నవిలి పీచు బయటకు ఊసేసినట్టు అలా విజయసాయిరెడ్డిని కూడా విసిరి బయట పడేశారు, డస్ట్బిన్లో పడేశారు. సో విజయసాయిరెడ్డి మాత్రం ఇప్పుడుకి సైలెంట్గా ఉండొచ్చేమో కానీ ఇక మీదట ఆయన నోరు పెగిలేలాగా ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఇబ్బందులు పడేలాగా చేస్తారు అని చెప్పేసి కూడా పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. మరి ఏం చేస్తారో చూద్దాం. ఈయన పేరు మీరు ఎవరన్నా గబక్కను చూస్తే చెప్పగలరా? మామూలుగా అయితే ఆయన గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన పేరు పిఎస్ఆర్ ఆంజనేయులు. చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్, పెద్ద పోస్ట్లో ఉండి ఆయన చేసిన పనులు, జగన్మోహన్ రెడ్డి కోసం చేసిన పనులు ఎలాంటి పనులు అంటే జత్వానీ లాంటి ఒక యాక్టర్ని ఇబ్బందులు పాలు చేసిన పనులు. ఇలా ఉండే పిఎస్ఆర్ ఇలా అయిపోయాడు జగన్మోహన్ రెడ్డిని నమ్మి. సో జగన్మోహన్ రెడ్డి తన వాడకాన్ని ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఈయన విశాల్ గున్ని,
ఏకంగా ఈ మధ్య ఈయన తన పోలీసు ఉద్యోగానికే రాజీనామా చేసేసి నేను వేరే పని చూసుకుంటాను, వేరే ఉద్యోగం చేసుకుంటానని వెళ్ళిపోయినట్టుగా టాక్ నడిచింది. ఎంతవరకు నిజం అనేది మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో పిఎస్ఆర్ ఆంజనేయుల పరిస్థితి ఇలా అయిపోయింది, విశాల్ గున్ని పరిస్థితి అలా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే అని చెప్పడానికి వీళ్ళందరి ఉదంతాలు ఒక పెద్ద ఉదాహరణ. వీళ్ళందరికన్నా పెద్ద ఉదాహరణ ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డిని కన్న తల్లి, ఆయన తోడబుట్టిన చెల్లి. జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత చేశారు? జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే వాళ్ళ మోకాళ్లలో గుజ్జు అరగదీసుకొని మరీ పాదయాత్రలు చేశారు. అలాంటి వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి బయటికి పంపించేశాడు. వాళ్ళని చూసైనా మరి మిగతా నేతలంతా కూడా రియలైజ్ అవుతారా అంటే అయ్యారో లేదో తెలీదు. కొంతమంది మాత్రం అమ్మయ్య మేము దూరంగా ఉన్నాం, మాకు జగన్మోహన్ రెడ్డి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, ఆయన అవినీతిలో మాకు ఏమీ విదిలిచ్చి పెట్టకపోయినా, అంటే ఇలా ఎంగిల్ చెయ్యి విదిలించిన అవినీతి ఎంగిలి చెయ్యి జగన్మోహన్ రెడ్డి విదిలించిన దాంట్లో కోట్లే వచ్చి పడతాయి. అలా వచ్చినవే వైవి సుబ్బారెడ్డికి అలాగే మిగతా వాళ్ళకి తిప్పలు. సో మరి అవినీతి సొమ్ము వస్తే సరికాదు కదా, దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, ఎన్ని తిప్పలు ఉంటాయో, ఎన్ని కోర్టులకు తిరగాలో, ఎన్ని బెయిళ్లు తెచ్చుకోవాలో, ఎన్నిసార్లు వీటికి వాయిదాలకి తిరగాలో మీకు అందరికీ తెలుసు, మీరందరూ చూస్తున్నారు కూడా. సో మాకు అలాంటివి ఏం లేవు, పోతే పోయింది, మాకు మంత్రి పదవి ఇవ్వకపోయాడు, మేము హాయిగా ఉన్నామని చెప్పేసి సామినేని ఉదయ్ భాను లాంటి వాళ్ళు అలాగే బొల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళు అనుకుంటున్నారట. మాకు ఏ అవినీతి సొమ్ము జగన్ నుంచి ముట్టలేదు, ఇసుక రీచులు ఆయనే చూసుకున్నాడు, మందు వ్యవహారం ఆయనే చూసుకున్నాడు, అన్నీ ఆయనకే కమిషన్లు ముట్టాయి, మాకు మంత్రి పదవి కూడా రాలేదని మొదట్లో కొంచెం బాధపడ్డాం, కానీ మేము మాత్రం హ్యాపీగా ఉన్నాం, సేఫ్గా ఉన్నామని చెప్పేసి కొంతమంది వైసీపీ నేతలు లోపలే గుసగుసలాడుతున్నారట. చూడండి, జగన్మోహన్ రెడ్డి అది ఒక రకమైన వాడకం కావచ్చు, లేకపోతే ఆయన రాజకీయ చతురత కావచ్చు. ఇక పైగా ఇంకొక ఆఖరి విషయం ఇంకొకటే, ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి దాతృత్వం గురించి మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా వరద బాధితుల్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు కానీ, లేకపోతే యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల తల్లిదండ్రుల్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు కానీ ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు, కానీ ఇవ్వరు. ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా ఆయన డబ్బు ఆయన చేత్తో రూపాయి కూడా ఇవ్వరు. మొన్నటికి మొన్న పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, ఆ టైంలో అనంతపురంకి సంబంధించిన ఒక యువకుడు వీర జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ వీర జవాన్కి సంబంధించి పరామర్శకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ఏది, రాజకీయ నేతలు అంతా వెళ్ళిన తర్వాత తీరిగ్గా చివరికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు కదా, ఒక 20 లక్షల ఏమో ఎక్స్గ్రేషియా ప్రకటించాడు అని చెప్పేసి అంతా సంతోషపడ్డారు. అయితే 20 రోజులు గడిచిపోయినా ఆ 20 లక్షలు ఇవ్వలేదట. సో ఈ క్రమంలో అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుండటంతో ఉషా శ్రీచరణ్ అని చెప్పేసి మాజీ మంత్రి ఉన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఆవిడ ఇచ్చారట. ఆవిడ చేతి సొమ్ము ఆవిడ ఇచ్చారు, కానీ ఇచ్చినట్టు ఎవరి పేరుంటుంది? జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 20 లక్షలు అని చెప్పేసి గొప్పగా చెప్పారు, కానీ ఇచ్చింది ఎవరి సొమ్ము? ఉషశ్రీ సొమ్ము. ఉషశ్రీ చేతి సొమ్ము వదిలింది. సో అలాగే మరొక ఉదంతం కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను. విజయవాడకి వరదలు ముంచెత్తాయి. వరదల్లో ప్రజలు అంతా అల్లాడిపోయారు. వరద బాధితుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎంత ఎక్స్గ్రేషియా ప్రకటిస్తాడా అని చెప్పేసి అంతా ఆతృతగా ఎదురు చూశారు. ₹1 అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఓయమ్మ, ₹1 ఇస్తున్నాడా, నిజమేనా అని చెప్పేసి అంతా అనుకున్నారు. తీరా చూస్తే ₹1 ఇవ్వలేదు. ఇవ్వకపోయింది సరికదా, ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారు ఏంటి అని అంటే, ₹1 ఇస్తామన్నాము, ప్రభుత్వం చేతికి ఇస్తామని చెప్పామా, మేమే ప్రజలకు పంచుతాము అని చెప్పేసి 4 ఆటోల్లో బియ్యం బస్తాలు వేసుకొని ఆ ఇంటికి వాళ్ళ వైసీపీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే, వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే పంచుకొని ఆ ఆటోలు వెళ్ళిపోయినాయి. ఆ ఆటోలు 4 ఆటోల్లో వచ్చిన బస్తాల బియ్యం బస్తాలు ₹1 ఉంటాయా అని చెప్పేసి అంటే, మరి ఉంటాయి అని చెప్పేసి అంటారు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు. ఎందుకంటే అప్పుడు మేమే ఇస్తాము, మేమే పంచుతాము ఆ డబ్బు అని చెప్పేసి చెప్పింది ఆయనే కాబట్టి. సో ఏది ఏమైనా కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెల్లుతుంది. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. అంటే ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి రాజకీయ శైలి, జగన్మోహన్ రెడ్డి వాడకం ఇలా ఉంటుంది. ఆయన వాడారంటే ఇక ఆ నాయకుడిని వేరే ఏ పార్టీ కూడా వాడలేదు, అలా వాడతారు ఆయన మొత్తం అంతా కూడా లాభం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అన్నట్టుగా ఉంటుంది, కానీ నాయకులకు ఎవరికి కూడా లాభం ఉండదు. ఉందా, ఖచ్చితంగా వాళ్ళు కూడా కేసుల చుట్టూ తిరగాల్సిందే, కోర్టుల చుట్టూ తిరగాల్సిందే, తల చుట్టూ కేసులు ఉండాల్సిందే. ఇది వైసీపీ వ్యవహారం. సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.